ఏపీలోని మున్సిపాలిటీలో ఆస్తి పన్ను చెల్లింపులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇవాళ కూడా పన్నుల చెల్లింపు కౌంటర్లు పనిచేసేలా ఏర్పాట్లు చేసింది. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించేందుకు వీలుగా మున్సిపల్ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్ను బకాయిల వడ్డీపై 50% రాయితీని ప్రభుత్వం కల్పించింది. ఇవాల్టి వరకే పన్ను చెల్లింపునకు గడువు ఉండడంతో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కౌంటర్లు పనిచేయనున్నాయి. వరుసగా పండుగలు రావడంతో తగిన సిబ్బంది ఉండేలా చూడాలని కమిషనర్లకు మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఆన్లైన్లోనూ పన్నులు చెల్లించే అవకాశాన్ని కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్ను బకాయిలపై 50% వడ్డీ రాయితీ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం అన్ని పట్టణ స్థానిక సంస్థల్లోనూ ఇవాళ పన్ను వసూలు కౌంటర్లు పనిచేసేలా చర్యలు చేపట్టింది. వడ్డీపై రాయితీ వినియోగించుకునేందుకు నేటితో గడువు ముగియబోతుంది. దీంతో గత 2 రోజులుగా పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పన్ను బకాయిలు చెల్లించేందుకు ముందుకొస్తున్నారు. విశేష ఆదరణ లభిస్తూ ఉండడంతో ఇవాళ సెలవు రోజైనా ఆస్తి పన్ను వసూలు కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేసేలా ఏపీ మున్సిపల్ శాఖ చర్యలు చేపట్టింది. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను బకాయిలను ఇవాల్టిలోగా ఒకేసారి చెల్లిస్తే వడ్డీలో 50% రాయితీ ఇస్తామని ఏపీ ప్రభుత్వం జీవో 46లో తెలిపింది. ఇక ఆస్తి పన్ను బకాయిల వసూళ్ల డ్రైవ్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఆయా ప్రాంతాల్లోని పలు శాఖల అధికారులకు సెలవులు లేవని స్పష్టం చేసింది. ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్టార్, జిల్లా రిజిస్టార్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ కార్యాలయాలకు 10 దినాలుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న ఈ రోజు 2 రోజుల పాటు ఆఫీసులు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పనిచేస్తాయని తెలిపారు. ఆస్తి పన్ను బకాయిలు ఒకేసారి చెల్లించిన వారికి 50% వడ్డీ రాయితీ ప్రకటించడంతో ఈ సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.